తెలంగాణ పురాతన 16 మహాజానపదాల్లో అస్మక ప్రాంతం. శాతవాహన రాజ్యం పురుడు పోసుకున్న నేల. ఇక్ష్వాకులు, సాయంకాయనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు మరియు కాకతీయుల కాలంలో అద్భుతమైన దేవాలయాలకు నెలవుగా ఉండేది. తదనంతరం సంభవించిన రాజకీయ మార్పులతో దేవాలయాల పోషణ మరియు పునరుద్ధరణ అనేది పూర్తిగా అడుగంటిపోయింది. చివరి నిజాం మరియు రజాకార్ టైముల్లో అనేక దేవాలయాలు ధ్వంసం కావించబడ్డాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన అనేక దేవాలయాలు అప్పటి పరిణామాలకి ఎదురు నిలిచి అప్పటి సాంస్కృతిక వైభవానికి సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచాయి. అలాంటి గొప్ప దేవాలయాన్ని ఈరోజు మనం సందర్శించబోతున్నాం. ప్రస్తుతం మనము తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి ప్రాంతానికి చేరుకుంటున్నాం. ఇది NH7 భారతదేశంలోని అతి పొడవైన హైవే. రామనామము రామనామము రమ్యమైనది రామనామమని మన తెలుగు వారికి శ్రీరాముడు అంటే ఎనలేని భక్తి. దాదాపు ప్రతి ఊళ్ళో ఒక రామాలయం అనేది ఉంటుంది. మనకి నిజామాబాద్కి ముందుగానే ఇలా డిచ్పల్లి రామాలయానికి ఇలా మనకు కమాన్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి సుమారు 2 కిలోమీటర్లు వెళ్తే మనకి ముందుగా డిచ్పల్లి గ్రామం వస్తుంది. అనంతరం ఒక చిన్న గుట్ట ఉండి ఆ గుట్ట మీదే రామాలయం కనిపిస్తుంది. ఇదే డిచ్పల్లి గ్రామము. ఈ గ్రామం నిజామాబాద్ పట్టణానికి సుమారు 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఈ రామాలయానికి వెళ్ళే మెట్ల దారి. ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఒక చిన్న గుట్ట మీద ఉంది ఈ దేవాలయం. సుమారు 200 మెట్లు మనం ఎక్కాల్సి ఉంటుంది. ఈ దేవాలయానికి వెళ్ళే మార్గాన్ని కనుక మనం గమనిస్తే ఒక కోట మాదిరిగా కనిపిస్తుంది. అంటే అప్పుడు దాడుల నుంచి ఎదుర్కొనేందుకు పటిష్టంగా నిర్మించారు. డిచ్పల్లి రామాలయం దేవాలయం సుమారు 105 అడుగుల ఎత్తుతో తెలుపు మరియు నల్లరాతితో నిర్మించబడి తెలంగాణ ఖజురాహోగా పిలువబడుతుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు నాడు అశేష జనవాహిని దేవాలయాన్ని సందర్శించుకుంటారు. మిగతా రోజుల్లో ఈ దేవాలయం ఇలా ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది. ముందుగా ఒకసారి దేవాలయంలోని స్వామివారిని సందర్శించుకుందాం. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తూ దేవాలయపు గోడల మీద ఉన్న శిల్ప సౌందర్యాన్ని తిలకిద్దాము. మనం చూస్తున్న ఈ శిల్పాలు అప్పటి కాకతీయ రాజుల కళా వైభవానికి ఒక మచ్చుతునక. ఈ శృంగార చిత్రాల కారణంగానే దీన్ని తెలంగాణ ఖజురాహో అని పిలువబడుతుంది. మనం కాకతీయ రాజులు మరియు కర్ణాటక హొయసల రాజుల యొక్క దేవాలయాల నిర్మాణంలో ఒకే విధమైన సారూప్యతని గమనించవచ్చు. అది ఎలా అంటే ఈ 2 రాజ్యాల్లో నిర్మించిన దేవాలయాల వేటికి గర్భగుడి మీద గోపురం అనేది మనకు ఉండదు. ఉదాహరణకి హొయసల రాజులు నిర్మించిన బేలూరు, హలిబేడు గర్భాలయాలకి వీటి మీద గోపురం ఉండదు. ఆ నిర్మాణ శైలి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ ఆలయానికి మరో విశేషం ఉంది. సుమారు 14వ శతాబ్దంలో దేవాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు. బహుశా అదే సమయంలో కాకతీయ సామ్రాజ్యం పతనం చెందడం కారణంగా దేవాలయం పూర్తయినప్పటికీ విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఉండకపోవచ్చు. ఇలా కొన్నేళ్ల పాటు ఆ దేవాలయం ఏ విధమైన విగ్రహం లేకుండానే నిలిచిపోయింది. అయితే 19వ శతాబ్దంలో గ్రామ భక్తులందరూ కలిసి అక్కడ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. ఎన్ని వత్సరాలు గడిచినా సరే శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనని ఎవరూ ఆపలేరు కదా. అది అయోధ్య అయినా కానీ ఈ డిచ్పల్లి రామాలయం అయినా కానీ. నిజామాబాద్ జిల్లాలోనే ఒక చిన్న గ్రామం మధ్యలో ఓ పెద్ద చెరువు పక్కనే ఓ పెద్ద గుట్ట మీద ఉన్న అందమైన దేవాలయమే మనం చూస్తున్న ఈ డిచ్పల్లి రామాలయం. ఈ మధ్య కాలంలో యువత ఈ దేవాలయాన్ని విశేషంగా సందర్శిస్తున్నారు. అయితే ఇది భగవంతుడి మీద భక్తితో కాదు, ఫోటోషూట్ల కోసం, ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం. మేము దేవాలయ సందర్శనానికి వచ్చినప్పుడు కూడా దాదాపు 2 ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇక్కడ జరుగుతున్నాయి. దేవాలయ పరిక్రమణ అనంతరం ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ గ్రామం ఎంత సుందరంగా కనిపిస్తుందో చూడండి. చిన్న చిన్న మండువాయిలతో ఎంతో రమణీయంగా ఉంది డిచ్పల్లి గ్రామం. ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ లాట్ ఉంది, కళ్యాణ మండపం ఉంది, దేవాలయ రథం కూడా ఉంది. ఇక్కడ వివాహాది వంటి కార్యక్రమాలను కూడా జరిపించవచ్చు. ఇదండి మన నిజామాబాద్ జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించబడిన సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన డిచ్పల్లి రామాలయం. ఈ దేవాలయం నిజామాబాద్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలోనూ, మన హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. దేవాలయ చరిత్ర మరియు విశేషాలు మీ అందరికీ నచ్చాయని భావిస్తూ జై శ్రీరామ్. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.